హాయ్ గైస్, వెల్కమ్ టు అన్నోన్ వైటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అమరావతి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014లో విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో రాజధాని నిర్మించడానికి దీనికి అమరావతి అని పేరు పెట్టారు. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది. ఈ రాజధాని నిర్మించడానికి ఎత్తున భూసేకరణ జరిగింది. దీనికోసం ఆ ప్రాంత ప్రజలు, రైతులు పెద్ద తరహాలో భూములు ఇచ్చారు. దాదాపు అమలు ప్రారంభమైన 60 రోజుల్లో 25,000 మంది రైతుల నుండి 30,000 ఎకరాలు సేకరించారు. భూముల సేకరణ అనంతరం మన దేశ ప్రధాని గారిచే ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన. రాజధాని నగర అభివృద్ధిలో భాగంగా అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే, కర్నూలు కడప ఫీడల్ రోడ్ల మద్దతుతో కొనసాగుతున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి అమరావతికి వేగవంతమైన రహదారి ప్రమేళనం కల్పిస్తుంది. దాదాపు $1.88 బిలియన్ పెట్టుబడితో బీఆర్ఎస్ మిడ్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇవి అన్నీ ఇలా ఉండగా 2019 మే నాటికి తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలు మినహాయింపు మిగిలిన పనులన్నీ అమరావతికి సమీపంలో విజయవాడ, గుంటూరు జంక్షన్లు ఉన్నాయి. అలాగే గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ అమరావతి రాజధాని ప్రతిపాదన వచ్చిన తరువాత చాలా కంపెనీలు, విద్యాసంస్థలు, ఎస్ఆర్ఎం, విట్, అమృత్ యూనివర్సిటీ లాంటివి చాలా వచ్చాయి.